అందరికీ నమస్కారం. ఇటీవల డిజనరేషన్ ఆఫ్ పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ డిజనరేషన్ ఆఫ్ అఫీషియల్స్ మనం చాలా చూస్తా ఉన్నాం. అంటే సమాజం లోపల అవినీతి కామన్ అయిపోయింది, రాజకీయాల్లో కూడా అవినీతి కామన్ అయిపోయింది. ఇది ఎవరు కూడా చర్చించే పరిస్థితి లేకుండా అవినీతి అన్నది ఒక జాడ్యం లాగా, అది కంపల్సరీగా అవినీతి ఉంటుంది, దాని నుంచి పట్టించుకునే అవసరమే లేనట్టుగా ప్రజలు భావిస్తున్నారు, అధికారులు భావిస్తున్నారు, రాజకీయ నాయకులు భావిస్తున్నారు. నేను ఫారెస్ట్ సర్వీస్లో ట్రైనింగ్ అవుతున్న సందర్భంలో 1 year ఒక్కొక్క బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి నా సీనియర్స్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు మేము ఒక గైడ్ని పెట్టుకునేవాళ్ళం. ప్రతి ట్రైనింగ్ కూడా ఒక సీనియర్ గైడ్గా పెట్టుకుంటే ఆయన రాసిన నోట్స్ పుస్తకాలని మాకు ఇస్తూ వెళ్ళిపోతుండేవాడు. అది మాకు నెక్స్ట్ ఇయర్కి చదువుకోవడానికి పనికొచ్చాయి. అప్పుడు ఒక సీనియర్ దయానంద్ అని మన హైదరాబాద్ అతను సీనియర్ డిఎఫ్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని పోతుంటే నేను ఆయనకు గైడ్గా పెట్టుకున్నా. అప్పుడు ఆయన దగ్గరికి పోయి నేను సార్ మేము రేపు పొద్దున డిపార్ట్మెంట్లో చేరి సక్సెస్ఫుల్ కావాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాను. ఆయన చెప్పినటువంటి అద్భుతమైన వాక్యాలు నాకు మైండ్లో ప్రింట్ అయిపోయినాయి. అవి ఎంతవరకు ఈరోజు రిలవెంట్గా కనపడుతున్నాయి నాకు. ఆ రోజుల్లో అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. ఆయన చెప్పాడు, నేను కూర్చునే రూములో నా కుర్చీ ఎదురుగా 3 వాక్యాలు రాసుకోమన్నాడు. 3 పక్కల ఎదురుగా ఉన్నటువంటి కుర్చీ మీద నాకు గోడ మీద ఏంటి అంటే, నువ్వు తుంగవలే వంగవలే. అంటే తుంగ అంటే వరద వస్తున్నప్పుడు నదిలో ఉండే తుంగ నిటారుగా ఉండేది, ఆ ధాటికి వంగిపోద్ది. అదే ఎందుకు వంగుతుంది అంటే వంగకపోతే కొట్టుకొని పోద్ది. అదే ఆ వరద పోయిన తర్వాత వెంటనే లేచిన పడుద్ది. అంటే అధికారి అనేవాడు, నీ పై అధికారి వాడు గాడిద కానీ గుర్రం కానీ వాడు చెప్పిందే వేదం తప్ప నువ్వు తుంగలా నిలబడకూడదు, తుంగలా వాడి ముందు వంగాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పాడు. ఇది పాలిటిక్స్లో ఎట్లయిపోయిందంటే వాళ్ళకు ఉన్నటువంటి బాసెస్, పొలిటికల్ బాసెస్ ముందు తుంగలా వంగుతున్నారు. వాడికి స్పైన్ లేదు, సొంత అభిప్రాయం లేదు, వాడు ఏం చెప్తే జీహుజూర్ అనే పరిస్థితి ఈరోజు అటు అఫీషియల్స్లో కనపడుతోంది, ఇటు పాలిటీషియన్స్లో కనపడుతుంది. ఇది ఒక జాడ్యంలాగా పరిణమించింది. ఏంటి స్పైన్లెస్ అంటే ఏ విధమైన అభిప్రాయం నీకు లేకపోవడం, జీహుజూర్ అనేటువంటి పరిస్థితి, అది దారుణం. అట్లాగే రెండో ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే రైట్ సైడ్ రాసుకోమన్నాడు. అడేమన్నాడంటే కొంగవలే మింగవలే. అంటే నీకు వచ్చే అవినీతి సొమ్ము అది ఉందనుకో, ఒక కొంగట జపం చేస్తుంటుంది మునీశ్వరులాగా. చేపల పాపం ఒంటికాల మీద జపం చేస్తుంది, గొప్ప మునిపం కూడా అనుకో చుట్టూ తిరుగుతుంటాయట, నమస్కారాలు ప్రదక్షిణలు చేసుకుంటూ లటకన మింగేస్తాడు. మింగి మళ్ళీ కొంగలాగా జపం చేస్తుంటాడు. అంటే కొంగవలే మింగవలే, సౌండ్ రాకూడదు, మళ్ళీ అక్కడే మునిలాగా ఉండాలి. ఈరోజు రాజకీయ నాయకులు ఎంత దొరికితే అంత మింగటం, సైలెంట్గా కూర్చోవడం, ఆఫీసర్లు ఎంత దొరికితే అంత మింగటం, ప్రజాసేవ పోయింది. అసలు ఈ ఎట్లా తిందామనేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి లేదు. అది సెకండ్ ప్రిన్సిపల్ సక్సెస్కి. థర్డ్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే మూడో పక్కకు కిటికీ ఉండాలి, దానికి ఓపెన్ విండోస్ ఉండాలి, గ్రిల్స్ ఉండకూడదు. ఎవడో విజిలెన్స్ వాడు, సిబిఐ వాడు లేదా ఏసీ వాడు వచ్చాడనుకో, వాడు కనపడగిన వాడు కారు ఇందులోంచి దూకి పారిపోవాలి. జింకవలే దుంకవలే. అంటే తుంగవలే వంగవలే, కొంగవలే మింగవలే, జింకవలే దుంకవలే. అరే వెనక నా భార్య పిల్లలు వాడి సంగతి ఏంటి, లేదా నా స్టాఫ్ ఉన్నారు వాడేంటి అని ఆలోచిస్తే రెండంటే ట్రాప్ అవుతారు. ముందు పారిపోతే ఆడపోయి కోర్టులోంచి బెయిల్ తెచ్చుకోవచ్చు యాంటిసిపేటరీ. అంటే ఈరోజు ప్రతివాడు ఈ దొంగతనం చేయడం, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం, మళ్ళీ దొరబావులుగా చలామణి కావడం. అది అధికారులు, అదేవిధంగా పాలిటీషియన్స్ ఎట్లా అయిపోయారు. సో ఆ 3 ప్రిన్సిపల్స్ నాకు ఎప్పుడు 1976లో చెప్పాడు. 76 అంటే ఇప్పుడు ఇది 2 ఏళ్ళు అయిందో, అంటే 24 + 25 49 years కింద చెప్పాడు ఈ సూత్రం. అది ఈరోజు సమాజంలో 100% ఆచరించబడుతుంది. అంటే డిజనరేషన్ అంటున్నాను. అందుకే ఆ 3 సూత్రాలు పాటించకుండా నేను డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్నాం. ఆయన చెప్పినప్పుడు అంటే సరదాగా చెప్పాడు ఆయన. ఆ సరదాగా చెప్పింది పాటించలేము, మేము పాటించకుండా ఫేమస్ అయినాం. ఇప్పుడు ప్రతివాడు పాటిస్తున్నాడు. 99% పాలిటీషియన్స్ ఎట్లా అయిపోయారు, 99% అధికారులు ఎట్లా అయిపోయారు. అధికారులు అట్లా తుంగవాలి వంగి సంతకాలు ఎక్కడ పెట్టినా పెట్టి జైలు పోయిన వాళ్ళని చూసాం మనం, ఐఏఎస్ ఐపీఎస్లను ఎంతమంది. సో ఇది మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరదాగా విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఆ సిచ్యువేషన్ను, ఈ డిజనరేషన్ నుంచి మనం సంస్కరించుకొని నీతిమంతులకు అధికార పగ్గాలపై చెప్పాలి. మేము ఆర్ఎల్డీ యొక్క ప్రిన్సిపలే విద్యార్థులు, యువత రాజకీయ పగ్గాలు చేతపట్టాలి. ఎందుకంటే వాళ్ళు అవినీతికి ఇనిషియల్గా దూరంగా ఉంటారు, తర్వాతంగా దేవుడరు. అధికారులు రాగానే ఎంత సంపాదించిన ఆలోచనలో ఉండరు. కాబట్టి యువతను రాజకీయాల్లోకి రావాలని కూడా ఆహ్వానం, వాళ్ళు నీతివంతమైన రాజకీయాలు చేయాలనేది ఇంకొక ఆహ్వానం. తర్వాత అవినీతి పరులను ఏవగించుకొని ఒకప్పుడు అసహ్యం చూసేటువంటి పరిస్థితి మళ్ళీ రావాలి. లేకపోతే అది నేను ఇంతకుముందు చెప్పినట్టు కరప్షన్ హెస్ బికమ్ వెరీ కామన్. అది సొసైటీని ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ఒక రుగ్మతాన్ని నేను భావిస్తున్నా. దీనికి దూరంగా యువత ఉండాలి, రాజకీయాల్లో కూడా చొరవ తీసుకొని వచ్చి మనం కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవాలని నేను ఆశిస్తాను.